డ్రైవర్ అన్న హ్యాపీ మదర్స్ డే. ఈరోజు ఎంతో గొప్ప దినం, ఈరోజు ఎంతో గొప్ప రోజు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. మళ్ళీ డ్రైవర్ అన్న ఈరోజు ఎంత మన అమ్మ గురించి మాట్లాడుకున్నా తక్కువని. ఎందుకంటే మనం చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, గాలిని పీల్చగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం అంటే దానికి కారణం మన అమ్మ. అమ్మ జన్మ నీకుంటే మనమే లేము కదా. మళ్ళీ అటువంటి గొప్ప తల్లి రోజు ఈరోజు మదర్స్ డే. మళ్ళీ మదర్స్ డే ఒక్కరోజే మనం తల్లిని గౌరవం ఇద్దామా? మదర్స్ డే ఒక్కరోజే ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు, పోస్టులు పెట్టి ఊరికే మరుసటి రోజు ఊరికే ఉండిపోదామా? కాదు కదా. అమ్మని ఎల్లప్పుడూ కంటిని రెప్పలాగా కాపాడుకోవాలి. మనని గర్భంలో ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా అమ్మ మనని కాపాడుకోయిందో, దానికంటే సురక్షితంగా మన అమ్మని మనం కాపాడుకోవాలి. అమ్మని పూలలో పెట్టుకొని చూసుకోవాలి. మళ్ళీ తన ప్రాణం పోతుందని తెలిసిన నరక వేదన అనుభవిస్తూ మనకి ఈ భూమి మీదకి తీసుకుని వస్తుంది అమ్మ. డాక్టరు నీ ప్రాణాలు మిలగడం కష్టం, మళ్ళీ బిడ్డని తీసేద్దామంటే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా బిడ్డని జన్మనిచ్చే నేను పోతానంటుంది తల్లి. మళ్ళీ అంత గొప్ప తల్లి రోజు ఈరోజు. నా ప్రాణాలు కాదు, నా బిడ్డ ప్రాణాలే ముఖ్యం అని చెప్తా ఉంది తల్లి. మళ్ళీ అమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువని. మళ్ళీ అందరి తల్లులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్త్రీ జాతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు లేకుంటే మన జన్మనే లేదు. అలాగే దీంతో పాటు ఒక 2 విషయాలు డ్రైవర్ సంఘాల గురించి కూడా చెప్తాను. కంటిని రెప్ప ఎలాగ కాపాడుకుంటుందో డ్రైవర్ సంఘంలో ఉన్న డ్రైవర్లను కూడా సంఘం అలాగే కాపాడుకుంటుంది. తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డని ఎలాగైతే కాపాడుకుంటుందో డ్రైవర్ సంఘాలు కూడా డ్రైవర్ సంఘంలో ఉన్న డ్రైవర్లను కూడా అలాగే కాపాడుకుంటాం. మేమందరం కూడా సంఘాన్ని తల్లిలాగానే భావిస్తాం. మళ్ళీ డ్రైవర్లందరూ కూడా అలాగే భావించాలని మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే.